వెల్కమ్ టు మామ్స్ కిచెన్. శ్రావణ మాసం అయిపోయింది కానీ శ్రావణ మాసం అంతా శనగలు ఏదో ఒక తాంబూలాల నిమిత్తం వస్తూనే ఉంటాయి. శుక్రవారాలు, తర్వాత శ్రావణ మంగళవారాలు, నువ్వులని. అయితే శనగలు వచ్చినప్పుడల్లా ఏం చేస్తాము, చోలే చేసుకుంటాం. చాలామంది చేస్తారు. రొట్టెల్లోకి, చపాతీల్లోకి, దోశల్లోకి ఏదో బాగుంటుంది, పూరీలతో పాటు తినచ్చు. లేకపోతే శనగలు ఉంటే మనం ఏం చేస్తాము, సాతాళించడం అంటే మనం గుగ్గిళ్ళు చేసుకుంటాం. తాలింపేసి వాటిలో చక్కగా శనగలు వేసేసి సాయంకాలం తినడానికి. అలాగే శనగలు ఎక్కువ ఉన్నప్పుడు వడలు చేసుకున్నా కూడా చాలా బాగుంటాయండి. దోశలు లాంటివి అంత కంఫర్టబుల్గా హాయిగా అనిపించవు తినడానికి. వడలు మాత్రం కొంచెం ఈ వర్షం వచ్చే సాయంకాలం పూట హాయిగా వేసేసుకోవడం, పుదీనాను కొత్తిమీర చట్నీ చేసుకోవడం, అలాగా నలుచుకుని తింటే రాత్రికి ఇక్కడ డిన్నరే అవసరం ఉండదు. హెవీ ఫుడ్స్లో శనగల వడలు ప్రత్యేకమైన స్థానాన్ని పొందుంటాయి. అలచందలు అలాంటి వాటితో కూడా మనం వడలు చేసుకుంటాం. ఈ గింజలు అంటే ఈ పప్పులతోటి కనుక చేసే వస్తువులు చాలా హెవీగా ఉంటాయండి. ఈవినింగ్ స్నాక్ తీసుకుంటే డిన్నర్ జంప్ చేసేయచ్చు. పిల్లలు 2-3 తిన్నా కూడా బలంగా ఉంటారు. బాగా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సింపుల్ అండ్ ఈజీయే. స్టవ్ మీద నూనె పెట్టుకున్నాక శనగలను గ్రైండ్ చేసి వేసేసుకోవడమే. మామూలుగా మనం శనగపప్పు మసాలా వడ చేసుకుంటాం కదా, అట్లా నానగబెట్టిన శనగలు కనుక ఒక 3-4 గుప్పెళ్ళు ఉంటే చక్కగా వడలు వేసేసుకోవచ్చు. ఇది చూడండి, 1 కప్పు శనగలు ఉంటే ఒక పెద్ద సైజు ఉల్లిపాయ దీంతో పాటు వేసుకోవాలి. తర్వాత కరివేపాకు లేదా కొత్తిమీర, పుదీనా ఏది కుదిరితే అది, మన దగ్గర ఏది ఉంటే అది, మన చాయిస్ ఏదైతే అది. పుదీనా వాసన డిఫరెంట్గా ఉంటుంది, కొత్తిమీర వాసన మనకు రెగ్యులర్గా అలవాటైన వాసన. కాసిన పచ్చిమిర్చి, ఓ అల్లం ముక్క వేసి మిక్సీ జార్లో వేసి గ్రైండ్ చేసేయటమే. వేసేద్దాం. చూడండి, శనగలు శుభ్రంగా కడిగి పెట్టుకోండి. నీళ్ళలో నుంచి తీసేసి పక్కన పెట్టేస్తే చక్కగా ఆరిపోతాయి. ఇంకా ఎక్స్ట్రా వాటర్ పోయవలసిన అవసరం ఏం లేదు. దీంట్లో ఒక 4 పచ్చిమిర్చి తుంచి వేసేసేయండి. మామూలుగా శనగపప్పు వడలను వేసుకునేటప్పుడు కొంచెం బియ్యం నానబెట్టడము, బియ్య పిండి కలుపుతాం కదా, దీన్ని కూడా క్రిస్ప్గా రావడం కోసం కొంచెం బియ్య పిండిని యాడ్ చేస్తామంతే. గ్రైండ్ చేసి తెచ్చేస్తాం. ఏమైనా కొత్తిమీరని కూడా ఇందులోనే వేసేసుకోవచ్చు. అల్లము, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, సరిపడా ఉప్పు వేసి గ్రైండ్ చేసేసాం దీన్ని. చూడండి, చక్కగా ఉంది. అయితే ఏంటంటే ఇందులో మనం ఉల్లిపాయలు అవి పైన కలుపుకుంటేనే బాగుంటుంది. అప్పుడు ముక్కలు భావకంగా కనపడతాయి మనకి. 1 స్పూను నుంచి 1 స్పూనున్నర బియ్యపిండి వేసి కలుపుకుంటే ముద్దల్లా కాకుండా కొంచెం క్రిస్ప్గా వస్తాయి. దీంతోపాటు 1 స్పూన్ జీలకర్ర కూడా. ఇది శనగలకి ఎప్పుడు కూడా డైజెషన్కి అల్లము, జీలకర్ర 2 చాలా ముఖ్యంగా వాడుకోవాలి. అల్లం తగ్గిస్తే ఇవి డైజెస్ట్ అవ్వడానికి గ్యాస్ ఫామ్ అవుతుంది చాలామందికి. అందుకని కొంచెం అల్లం ఎక్కువ వేసుకోవాలి. ముక్కలు వేసామనుకోండి పంటి కింద పడుతుంటే పిల్లలు తినకపోవచ్చు. దాంతో గ్రైండ్ చేసేస్తే బాగా వస్తుంది. తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయ ముక్కల్ని ఇందులో కలిపేద్దాం. ఎక్కువ నీరు పోయొద్దు, కొంచెం కొద్దిపాటి తడితోటే చేసుకోవాలి. మనం ఈ ఉల్లిపాయలు కలిపేసరికల్లా ఈ గట్టిగా ఉన్న పదార్థం మళ్ళీ లూజ్గా వచ్చేస్తుంది. మీకు ఇంట్రెస్ట్ ఉంటే పైన కూడా కొత్తిమీర కనపడేలాగా వేసుకోవచ్చు. మీడియం ఫ్లేమ్ మీద పెట్టేసి వడల్లాగా ఒత్తి వేసేసేయండి. ఇదో ఇలా చేస్తే చాలు. ఎక్కువ పలుచగా చేయొద్దు, ఒక మాదిరి పలుచదనం సరిపోతుంది. చేయి తడి చేసుకోవటము, వేసేయటం. ఒకవేళ ఇలా వేయటానికి భయంగా ఉన్నా, అలవాటు లేకపోయినా ఒక చిన్న ప్లాస్టిక్ కవర్ మీద దెసి వేసుకోవచ్చు. దీనికి చాలా ఈజీ మెథడ్స్ ఉంటాయండి. ఇది ఒక ప్రాక్టీస్ చేయగలిగితే దీనంత సుఖం ఇంకోటి లేదు. మళ్ళీ మనం కవర్లు వెతకక్కర్లేదు. అరిటాకు మీద కూడా ఒత్తి వేసుకోవచ్చు. దాని మీద ఒత్తితే మనం ఇంకొంచెం పెద్దవిగా కూడా వేసుకోగలుగుతాము. ఇదో అలవాటుని బట్టి చేసేస్తాం అన్నమాట. కదలకుండా ఉంటే వేగలేదు. ఇది కదులుతోంది చూడండి, దానంతా అది మూవ్ అవుతుంది, వేగిపోయిందని అర్థం. దాన్ని అలాగా తిరిగేయండి. ఒక పక్కన వేగాక రెండో పక్కకి తిప్పేసేయండి. 2 పక్కలుగా ఈవెన్గా వేగనివ్వాలి. అన్నీ వేగిపోయినాయి. ఇవి ఫ్లోట్ అవ్వటమే ఈ వేగిన దానికి గుర్తన్నమాట. మనకి ఇంకా కొంచెం బాగా క్రిస్ప్గా, బాగా కరకరలాడుతూ కావాలంటే
ఇంకొక వేపు రానివ్వచ్చు. జనరల్గా అయితే ఇది సరిపోతుంది. ఆయిల్ కూడా పీల్చవు. జనరల్ మనం మసాలా వడల్లో ఏం చేస్తామంటే 30 పప్పు రుబ్బేసి ఒక పావు పప్పుని పైన అద్దటానికి అట్ట పెడతాం క్రిస్ప్గా ఉండటం కోసం. శనగలకి పైన తొక్కు ఉంటుంది కదా, ఆ తోలు వల్ల ఇవి ఆటోమేటిక్గా క్రిస్ప్గా వస్తాయి. బియ్యపిండి వల్ల మంచి ఫైన్ బైండింగ్ వస్తుందన్నమాట. ఏవి విడలేదు చూడండి, ఈవెన్గా వచ్చేసినాయి. రెండో వాయి కూడా వేసేద్దాం. ఈసారి మీడియం కాకుండా సిమ్లో పెడదాం. నూనె బాగా కాగిపోయింది కదా, చకచకా వచ్చేస్తాయి. ఆఖరి వాయి పిండిని కూడా వడల్లాగా ఒత్తేసి వేయించి నూనెలో కాల్చేసేయండి. నేను చక్కగా గ్రీన్ చట్నీ, రెడ్ చట్నీ, టమాటా పచ్చడి, అల్ల పచ్చడి దేనితోటైనా సర్వ్ చేయొచ్చు. సాయంకాలం వేసుకుంటే రాత్రికి చక్కగా పులుసన్నంలో నలుచుకుని తినచ్చు. నిలవ ఉన్న అంటే చల్లబడినా కూడా రుచిగానే ఉంటాయి. వేడివేడి శనగల వడలు రెడీగా ఉన్నాయి. ట్రై చేసి చూడండి. నానబెట్టిన శనగలు ఉంటాయి, ఈ నల్ల శనగలు కాకుండా మన సిల్క్ శనగలు ఉంటాయి, మనం చోలే చేసుకుంటాం పెద్ద సైజు, అవి కూడా ట్రై చేసి, కానీ వాటికంటే ఇవి ఎక్కువ రుచిగా ఉంటాయి. ప్రయత్నం చేసి చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సుమన్ టీవీ మామ్స్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. I'm kinda stuck between a rock and a hard place. Do I work hard or live?